హలో అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ వెల్గా రజనీ బ్లాగ్స్. చిన్న మినీ బ్లాగ్ అనమాట. దొండకాయ కూర. ఈరోజు దొండకాయ కూర చేస్తున్నాను. చిన్నగా చూపిస్తాను. ఇది వరకు లాంగ్ వీడియో ఉంది, అది సరిగా క్లియర్ గా లేదు. ఈ చిన్న వీడియోలో మీకు నీట్ గా చూపిస్తాను, చూసేయండి. దొండకాయలు, రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తాలింపు వేసుకొని అందులో ముక్కలు అయితే వేసేసుకున్నాను. ముక్కలు వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం మగ్గాలన్నమాట. ఆయిల్లో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను, ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇవి వేగాలన్నమాట. ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ వస్తుంది. ముక్క మెత్తగా అయిపోకుండా అలానే ఉంటది. అలా వేసింది అలానే ఉంటాయి దొండకాయ ముక్కలు. ఇలా పొడుగు ముక్కలు కోసుకొని చేసుకోవడం వల్ల చాలా బాగుండిద్దండి కూర. చపాతీల్లో కానీ రైస్ లో కానీ బాగుంటది, చాలా బాగుండిద్ది. ఇవైతే మగ్గిపోయినాయి. ఇప్పుడైతే వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ముక్క ఉడికే వరకు ఆ వాటర్ కూడా ఎగిరిపోతాయి. అప్పుడు కారం వేసుకోవాలి. కారం వేసుకున్నా కూడా ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. అప్పుడు చాలా బాగుండిద్ది. ఈ కర్రీ అయితే మా అక్క చేస్తుంటే చూసాను నేను. ఇలా చేసుకోవడం చాలా మంది తెలియపోవచ్చు, అందుకని చిన్న మినీ బ్లాగ్ ద్వారా చూపిస్తున్నాను, చూసేయండి. విధంగా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఒక లైక్ అయితే ఇవ్వండి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఆ నీరు కూడా మగ్గిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీల్లో చాలా బాగుండిద్ది కూర. రైస్ లోకైనా సరే ఎక్కువ కూర తినేయచ్చు అనమాట. కారం కూడా వేసేసుకున్నాను. కలిపేసుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకపెట్టేసుకోవడమే. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.